శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం. ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైనది. సూర్య ఉదయం అమావాస్య తిథి, అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా కలిగే రోజుగా చెప్పుకోవచ్చు. సూర్య ఉదయమే ఆదివారం రావడం వల్ల, ఆదిత్య హృదయాన్ని పాటించడం వల్ల మనకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం మన కుటుంబానికి మొత్తం కలగడం వల్ల మంచి జరుగుతుంది. ఈ తులారాశికి ఈ అమావాస్య తిథి తర్వాత సంపూర్ణ బలం కలగబోతుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం 27 నక్షత్రంలో కొంచెం ఉద్రేకం కలిగిన వారుగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలోకి ఈ చంద్రుడు ఉండడం ప్రత్యేకంగా రవి బుధ యొక్క ఫలితాలతో కలిసి ఉన్నాడు. అందువల్ల కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక కష్టాలు తీరిపోయేదానికి సహకారం జరగబోతుంది. ప్రత్యేకంగా అనుకోని కొన్ని విషయాల్లో విజయం పొందబోతున్నాం. కోర్టు కేసుల్లో ఉన్న వారికి తదుపరి రోజుల్లో సంపూర్ణ ఫలితాలు అనేది కనబడబోతుంది. వ్యవసాయ రంగం చేసుకోవాలి, ధనం ధాన్యం ద్వారా విజయం పొందాలి అంటే ఈరోజు మొదలుపెట్టండి. ప్రారంభం చేసుకునే ప్రతి విషయంలోనూ విజయపదం కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకంగా అత్యంత జాగ్రత్తలు, సూచనలు తీసుకోవాలి. అమావాస్య అంటేనే ఆరోగ్యంగా ఇబ్బందులు ఉన్నవారు వైద్యులని సంప్రదించి, ఎక్కువగా వయసు అయిపోయిన వారికి ఈ అమావాస్య కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడం వల్ల మందులు, ఔషధం అనేది పనిచేయకుండా ఇబ్బందులు పడుతుంది. అందువల్ల మన పర్యవేక్షణలో ఉండగలిగితే చాలు. అలాగే నక్షత్రం కూడా కొద్దిగా అనుకూలం లేని నక్షత్రం ఇది. అందువల్ల ఉద్రేకంతో ఎవరైనా శత్రువుల దగ్గర కానీ ఎవరితోనా మాట్లాడేటప్పుడు చాలా సానుకూలంగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈరోజు గ్రహాల రీతిగా పాత ఇబ్బందులు, కొన్ని మానసికంగా ఇబ్బందులు కలిగిన కొన్ని సన్నివేశాలన్నీ కూడా మార్పు కలగబోతుంది. కుటుంబంలో కలతలు, మానసిక ఒత్తిళ్ళు, ఇతరులతో మనం ప్రేమ సంబంధ విషయాల్లో ఉన్న వరకు కూడా ఆటంకాలు అనేది కనబడుతుంది. అలాగే కుటుంబంలో విద్యార్థులు వాళ్ళ చదువుపైన శ్రద్ధతో ఈరోజు ప్రారంభించగలిగితే రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి ఉన్నత చదువును చదువుకోవడం, అనేక విషయాల్లో వెనుకబడిన విద్యార్థులు కూడా మొదలు పెట్టబోతున్నారు. విజయానికి అంకిత భావంతో చదువుకోగలుగుతారు. ఎందుకంటే మనం ఈ చదువులో చాలా వరకు విద్యార్థులు చాలా వెనుకగా ఉండి తల్లిదండ్రులను ఇబ్బంది కలిగించే వాళ్ళు చాలామంది ఉంటారు. చదువు వచ్చినా చదవకుండా ఇబ్బందులు కలిగిస్తారు. దానికి చతుర్థ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు. అందువల్ల కుటుంబంలో ఎవరో ఒకరు ఇబ్బందులు కలిగించే వాళ్ళు, సన్నివేశాలు, ఇబ్బందులు కలుగుతాయి. అలాగే చాలా రోజులుగా వివాహం కాలేక మానసికంగా తల్లిదండ్రుల యొక్క బాధలు, ఇబ్బందులని తొలగిపోయే అవకాశం ఆసన్నమైనది. అలాగే త్వరగా వివాహం జరగడానికి అమావాస్య తర్వాత వృద్ధిచంద్రుల్లో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు సంతానం లేని వారికి ప్రత్యేకంగా ఈరోజు ఆదిత్య హృదయం పాటించి, అలాగే సూర్య దేవాలయాన్ని నమస్కరించుకొని, అలాగే శివాలయ దైవ దర్శనం చివరి కార్తీక దినంగా మనం సంపూర్ణంగా బలం కలిగిన రోజుగా ఉన్నవల్ల శివ దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం వల్ల అనేక విషయాల్లో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం మంచి జరుగుతుంది. విద్యా బోధన సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా వాళ్ళు సానుకూలతంగా ప్రశాంత వాతావరణంతో వాళ్ళ వృత్తిపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇతరులు ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళని కూడా ఈరోజు జయించుకోగలుగుతారు. పై అధికారులతో సానుకూలతంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈరోజు చాలా శుభకరంగా ఉంటుంది. ప్రారంభంలో కొంచెం మానసికంగా ఒత్తిడి ఉదయం మధ్యాహ్నం వరకు ఉంటుంది. సాయంత్రం తర్వాత అన్ని విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకి చాలా శుభవార్త. ఉద్యోగంలో ఉండి రాజీనామా చేసి తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కానీ,
అలాగే ఉద్యోగం పరిశ్రమ చాలా రోజులుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందగలుగుతారు. వృద్ధి చంద్రుడి ద్వారా అనురాధ నక్షత్రం ప్రారంభంలో నుంచి రాబోయే అనురాధ నక్షత్రం లోపల అనేక మందికి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఎందుచేతంటే రవి బుధ గురువుచే చూడబడడం. అందువల్ల ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం. అలాగే గవర్నమెంట్ జాబ్ గురించి ఎక్కువగా పరీక్షలు రాసేవారికి త్వరగా శ్రద్ధతో చదువుకోగలిగితే 100కు 100% గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉంది. తులారాశి వారికి ప్రత్యేకతం. అలాగే రాజ్యాంగ స్థానంలో 10వ స్థానంలో కుజుడు నీచభంగంలో ఉండడం వల్ల ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, అలాగే కుటుంబపరమైన విషయాల్లో మానసిక ఒత్తిడి అనేది కనబడుతుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు కలిగిస్తుంటారు. మానసిక ఒత్తిడిని జయించుకోవాలి. అలాగే ఈరోజు దైవారాధనలో స్త్రీలకి ప్రత్యేకంగా శివ దర్శనం చేసుకోవడం, కుటుంబంలో కలతలని త్వరగా వదులుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో చేసి వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి లాభాల పాటలు నడిచే అవకాశాలు ప్రారంభమవుతుంది. అలాగే కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు, శుభ కార్యక్రమాలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తులారాశి వారు వాహనాల్లో పోయేటప్పుడు అమావాస్య గడియలు ఉండడం వల్ల నెమ్మదిగా ప్రశాంతంగా బయలుదేరి మీరు చేసే ప్రయాణం శుభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ముఖ్య కార్యక్రమాలు గురించి ఎక్కువగా మాట్లాడాలి, పెద్ద మనుషులతో మాట్లాడాలి, అగ్రిమెంట్లు వేయాలి అంటే కొద్దిగా ఆలోచించండి. అమావాస్య అనేది కొద్ది ప్రదేశాల్లో మంచిది అని అంటారు, కానీ మనకు మాత్రం చంద్రుడు చంద్రుడు అయిన తర్వాత శుభ కార్యక్రమాలు అంత పెద్దగా అనుకూలంగా లేనందువల్ల అగ్రిమెంట్ విషయాల్లో, డబ్బుల విషయాల్లో కానీ ఎక్కడ కానీ తొందరపాటు పడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకు ఉన్నది. ఇంకొక విషయం ఏమంటే చిత్తా నక్షత్రం ప్రత్యేకంగా చాలా వరకు కొన్ని సమస్యలని అధిగమించాల్సి వస్తుంది. ఆ 2 పాదాల్లో ఉన్నవారు తులారాశి వాళ్ళు అవుతారు. వీళ్ళకి కుటుంబపరమైన విషయాల్లో కానీ, శత్రువు ప్రభావ విషయాల్లో కానీ అధికంగా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగరీతిగా కానీ కొద్దిగా సానుకూలంగా వెళ్ళడానికి ప్రయత్నించండి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా చాలా వరకు మెరుగైన ఫలితం ఉన్నా ఏదో కోల్పోయిన అవకాశం కనబడినట్లు మనసులో ఉంటుంది. మనసులో గందరగోళం, బయట కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడిని అధిగమించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎవరికైనా వాగ్దానం ఇచ్చితే దానివల్ల మీకే అది ఉపద్రవం ప్రభావాలతో మానసిక ఒత్తిడిని అధిగమించాల్సిన పరిస్థితి ఉంటుందని శాస్త్రాలు చెప్పబడింది. విశాఖ నక్షత్రం ప్రత్యేకంగా వీళ్ళు ఈ నక్షత్రంలో 3 పాదాల రాశిలో ఉన్న వాళ్ళు త్వరగా మీరు అనుకున్న కార్యక్రమాలు జరుగుతుంది. ఇంటి నిర్మాణం కానీ, కొత్త పనులు కానీ విజయవంతం చేసుకోగలుగుతారు. కొన్ని ఆటంకాలను అధిగమించే అవకాశాలు కూడా కనబడుతున్నది. అందువల్ల తులారాశి వారికి ఈ అమావాస్య రోజు నుంచి ప్రత్యేకంగా చాలా వరకు మంచి జరిగే అవకాశాలు నిండు కలిగిన రోజుగా చెప్పుకోవాలి. ఈరోజు మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెరవేరబోతుంది. మీరు అనేక విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ రోజు నుంచి ప్రారంభం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. తులారాశి